హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈరోజు గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నానండి. ఎలా చేస్తున్నాను ఏంటి అని వీడియో తీసానండి. వీడియో చూడండి ఒకసారి. గుత్తి వంకాయ కూర ఎలా చేయాలంటే ఎండుమిర్చి వేయించేసుకొని ఫస్ట్ పక్కన పెట్టేసుకోవాలండి. లైట్గా ఆయిల్ వేసేసి సిమ్లో పెట్టేసుకొని సిమ్లో పెట్టేసి వేయించాలండి. ఆ తర్వాత పల్లీలు, కొబ్బరి, కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు అన్నీ వేసేసుకొని లైట్గా వేయించుకోవాలండి. ఇవి కూడా పక్కన గసగసాలు అన్నీ వేసేసుకొని పక్కన లైట్గా వేయించి పెట్టుకోవాలండి. అవి చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకోవాలండి. కొంచెం ఎల్లిపాయ, అల్లం, 2 రెబ్బలు ఎల్లిపాయలు, అల్లం కొంచెం పక్కన పెట్టుకోవాలండి. కొంచెం చింతపండు నానబెట్టేసుకొని, చింతపండు వాటర్ కూరలో వేయటానికి కావాలండి. కొంచెం ఇంగువ, పసుపు అన్నీ వేసేసి మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్లో ఇవన్నీ వేసేసి కొంచెం వాటర్ వేసేసి గ్రైండ్ చేయాలండి. ముందుగా వేయించి పెట్టుకున్నవన్నీ ఇట్లా మరీ మెత్తగా కాకుండా, పేస్ట్ లాగా కాకుండా మామూలుగా పెట్టుకొని ఇలా వంకాయలు క్లీన్గా చేసేసుకొని ఇలా 4 వైపులుగా కట్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి. నల్లగా అయిపోతాయి కదా వంకాయలు. సాల్ట్ వాటర్లో వేసేసి ఇలా 4 వైపులా కట్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. నేను 1/2 కిలో వంకాయలలో ఒక హాఫ్ పక్కన పెట్టేసి ఒక హాఫ్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను చెప్పిన కొలతలు ఈ హాఫ్ వంకాయలకి సరిపోతాయండి. కొంచెం కొంచెం వేసేసుకున్నాం కదా మనం. ఇలా పేస్ట్ అనేది తీసేసుకొని ఇలా స్టఫింగ్ ఇలా 4 వైపులు కట్ చేసాం కదా, దాని లోపల ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత అంతకుముందు వేయించిన మిర్చి బాండీలు ఉంది కదా, దాంట్లో కొంచెం 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని కొన్ని ఎండుమిర్చి, పోపుకు సంబంధించినవి అన్నీ కొంచెం పోపు దినుసులు, తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ పచ్చిమిర్చి వేసాక ఆనియన్స్ వేసాక కొంచెం అంతా కలుపుకున్నాక కొంచెం అంతా తొందర మగ్గిద్దని కొంచెం అంతా పసుపు వేసేసుకుంటే బాగుంటుందండి. పట్టించిన పసుపు అండి ఇది. పట్టించింది అయితేనే బాగుంటుంది. ఇప్పుడు తర్వాత ఈ స్టఫింగ్ చేసిన వంకాయలన్నీ దాంట్లో పెట్టేసుకోవాలండి. మనం లైట్ దోరగా పెట్టుకున్నాం కదా, మగ్గలే కదా, ఈ ఆనియన్స్ మగ్గుతాయండి చిన్నగా. మూత పెట్టేయాలండి. అన్నీ పెట్టేసుకొని మనం ఎన్ని అయితే స్టఫింగ్ చేసామో అవన్నీ చుట్టూరుగా బాండిల్ నిండా పెట్టేసి తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ అయ్యాక మూత పెట్టేసిన దాన్ని మళ్ళీ అలా ఉంచేసుకొని మూత తీసేసి మళ్ళీ చిన్నగా దాన్ని ముక్కలు ఇప్పుడే ఉడకబట్టినాయి కదా, అవి చితకవండి. ఇప్పుడే కొంచెం గట్టి తిప్పకుండా స్లోగా అటు ఇటు స్లోగా తిప్పేసుకొని ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. ఈ మూత మనం అంతకుముందు కొంచెం అంత పేస్ట్ ఉంచుకున్నాం కదండి, స్టఫింగ్ అయిపోయాక ఆ పేస్ట్లో కొంచెం అంత వాటర్ వేసేసుకొని దాంట్లో పోసేసుకోవాలండి. ఆ కూర దాంట్లో ఇప్పుడు మనం కళాయి మీద ఉన్న ముక్కల్లో పోసేసుకొని సిమ్లో పెట్టేసుకొని, హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టేసుకొని చేసుకోవాలండి ఇదంతా ప్రాసెస్. లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, కూర టేస్ట్ పోయిద్దండి. ఇప్పుడు కొంచెం అంతా చింతపండు గుజ్జు తీసేసుకొని వాటరు దాంట్లో వేసేసుకొని మళ్ళీ కొంచెం కలిపి అటు ఇటు మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకున్నాక ఉప్పు, కారం ఎలా ఉందో చూసేసుకొని, నాకు సరిపోలేదండి, కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించిందండి, కొంచెం అంతా వేసాను. సాల్ట్ వేసేసుకొని సాల్ట్ తర్వాత వేసేసుకొని కలుపుకున్నాక కొంచెం అంతా పైన గరం మసాలా, ధనియాల పొడి గరం మసాలా ఏదన్నా ఉంటే
కొంచెం అంతా వేసుకోవాలండి. వేసేసుకొని కలిపి పెట్టుకొని మళ్ళీ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికినాక ఇంకా ముక్క అంతా బాగా ఉడికిపోతుందండి. అప్పటికి మంచిగా ఇంకా గట్టిగా కలుపుకొని మామూలుగా కలుపుకోవాలి, లేకపోతే చితికిపోతాయి ముక్కలన్నీ. ఉడికినాక అలా ఆయిల్ తేలేటట్టు పెట్టుకోవాలండి. అయిపోయింది ఫ్రెండ్స్ వంకాయ కూర. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ మరి.